హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంటే అంటే మనం ఫస్ట్ నుంచి బిగ్ బాస్ చూస్తూనే ఉన్నాం. బిగ్ బాస్ ఫ్యాన్స్కి కానీ అందులో ఉండే కంటెస్టెంట్స్ ఎవరైనా హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్లో బిగ్ బాస్ చూసే వాళ్ళందరికీ ఫ్యామిలీ వీక్ కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. సో అందులో నేనైతే ఒకదాన్ని. బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని అయితే ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఉండటం చాలా కష్టం. ఫ్యామిలీని వదిలి ఫోన్ ఉండదు, అన్నీ చాలా సాక్రిఫైస్ చేసి బిగ్ బాస్లోకి రావాలి. ఎంత బాధ ఉన్నా గుండెల్లో పెట్టుకొని బయటికి నవ్వుతూ గేమ్స్ వచ్చినప్పుడు ఆడుతూ, ఆ ఫుడ్ కూడా సరిగా ఉండదు, అన్నీ కాంప్రమైజ్ అయ్యి ఆ ఎమోషన్స్ అంతా హోల్డ్ చేసుకొని పెట్టుకొని గుండెల్లో దాచుకొని మన ఫ్యామిలీ ఎప్పుడు వస్తుందా, మనం ఫైనల్స్లోకి ఎప్పుడు వెళ్తామా అని హౌస్లో ఉన్నోళ్ళు ఎట్లయితే ఎదురు చూస్తామో, చూసే ఆడియన్స్గా బిగ్ బాస్ ఫ్యాన్స్గా కానీ అందులో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యాన్స్గా కానీ మనం కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తాము. సో వాళ్ళు ఏడ్చినప్పుడు మనం ఏడుస్తాం, వాళ్ళు నవ్వితే మనం నవ్వుతాం. వాళ్ళు ఏదైనా తిట్టుకుంటారు, అరే ఎందుకురా బాబు వీళ్ళిద్దరు ఇట్లా తిట్టుకుంటారు, మంచిగా ఉండొచ్చు అని మనం ఇలా అనుకుంటాం. లేకపోతే మనకి ఎవరికైనా నచ్చారనుకో, ఎగ్జాంపుల్ మనకి ఇమాన్యుయల్ నచ్చితే తనుజ వచ్చేదన్న అన్న గొడవ పడ్డా అరే తనుజ అని తిడుతుంటాం. తనుజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే తనుజని వచ్చి కళ్యాణ్ ఏదన్నా అన్న కళ్యాణ్ తిడుతూ ఉంటాం. ఇలా మనం ఏంటంటే మన ఫ్యాన్స్గా వాళ్ళని ఏదైనా గొడవ పడ్డా మనం తిడుతూ ఉంటాం. సో ఇవన్నీ ఈరోజు ఎవరి ఫ్యాన్స్ ఏంటి అనేది గొడవ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎపిసోడ్ని చూసి వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఇన్ని రోజులు మిస్ అయినాయి, బాండింగ్ ఎలా ఉంటుంది, అదొక్కటే చూద్దాం. అంతేగాని వీళ్ళు నా ఫ్యాన్స్ వీళ్ళు ఇట్లా అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కామెంట్ చేయడం ఇలా అయితే చేయొద్దు. సో మనుషులుగా మనం ఉన్నాం కాబట్టి వాళ్ళని కామెంట్స్ చేయొద్దు. సో ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. రేపటి నుంచి మనం ఎవరి ఫ్యాన్స్ ఏంటనే కొట్టుకుందాం, తిట్టుకుందాం, మళ్ళీ గేమ్స్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఫ్యామిలీ వీక్ కాబట్టి ఫ్యామిలీ జోల్స్కి ఎవరు వెళ్ళొద్దు. సో ఒక బిగ్ బాస్ ఎపిసోడ్ని ఒక ఫ్యామిలీగా, మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా ఆడియన్స్గా, అలానే చూసి ఎంజాయ్ చేయండి. వాళ్ళు ఎలాగో ఎమోషనల్ అవుతారు కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఎమోషనల్ అవుతాం. వాళ్ళు నవ్వితే మనం నవ్వుతాం. వాళ్ళు ఇన్ని రోజులు ఒక 60 రోజులు అన్నీ వదిలేసి ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ రాగానే ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది అదొక్కటే చూద్దాం. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ చేయటం, ఫ్యామిలీ వచ్చిందని అలా ఏం చేయకండి. సో ఇక అలా చేసే వాళ్ళకి ఇక మనం ఏం చెప్పలేమన్నట్టు, వాళ్ళు వరస్ట్ అన్నట్టు. ఇంకా దానికైతే తెలియదు. బిగ్ బాస్ ఈరోజు అసలు ఎప్పుడెప్పుడు లైవ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు లైవ్లో. సో చూద్దాం అసలు ఏంటి ఎపిసోడ్ ఎలా ఉంటుంది, ఎవరెవరు వస్తారు. ఆల్రెడీ ప్రోమో వచ్చింది కాబట్టి తనుజ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. తనుజ అయితే చాలా ఎమోషనల్ అవుతుంది.